అసలు ఎంజాయ్ చేస్తారు. సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం కూర్చున్న మాత్రం లోగో థియేటర్లో మాత్రం అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఎంత ఎంత భయపట్టిస్తారో అంత నవ్వుపిస్తారు సినిమాలో. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ కానీ హర్రర్ కానీ ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అందులో ఒకటి రియల్గా చెప్పాలంటే ఒక చిన్న పిల్లకి ఒక బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మ నుంచి సినిమా ఉంటుంది. రియల్ లైఫ్లో కూడా వాళ్ళని బొమ్మ దొరుకుతుంది తీసుకోవద్దు అన్నట్టు ఒక సినిమా తీసిర్రు. అది జాగ్రత్త పడాలి. వాళ్ళని పాత బొమ్మను తీసుకుంటారు. అలాంటి బొమ్మలు ఎక్కడ పడినా కూడా తీసుకోవద్దు అన్నట్టు ఒక రెస్పాన్సిబుల్ కంపల్సరీ చెప్తున్నా. చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి సినిమా మాత్రం చాలా బాగుంది. అలా ఆలియా బొమ్మ తీసుకొని వస్తాడు. లాస్ట్ వరకు తీసుకొస్తాడు. ఆలీ కామెడీ కానీ లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఇంకోటి సునీల్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాకి చాలా ప్రాణం పోసి చాలా కష్టపడ్డాడు ఆయన ఈ సినిమా కోసం. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ చూస్తే మన హీరోయిన్ కూడా లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది. అది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. క్లైమాక్స్లో మాత్రం ఇచ్చి పడేసిను. సునీల్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు చాలా మంది చాలా కష్టపడరు. నిజంగా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీసిరు. నిజంగా సూపర్ 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 బ్లాక్ బస్టర్ చూస్తున్నామన్నా. నిజంగా సినిమా అయితే వన్ ఆఫ్ ది బిగ్. ఇప్పుడు ఈ అసలు ఏ సినిమా అయినా సరే ఎవ్రీ వీక్ ఫ్రైడేకి రిలీజ్ అవుతాయి. కానీ థర్స్డే రోజు రిలీజ్ అవుంది. ఏంటంటే ఇంత ఫాస్ట్గా రిలీజ్ చేసిరంటే ఏందో అని అనుకున్నా. కానీ మూవీ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎంతో అనేది సినిమా చూస్తేనే నాకు అర్థమైందన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే ఒక ఫుల్ హర్రరు ప్లస్ కామెడీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లరు ఎమోషన్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్న ఈ మూవీలో. నిజంగా అలా అంజలి గారు ఇంతకుముందు చేసిన గీతాంజలి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. మేము ఇప్పుడు ఫస్ట్ మాకు బాగా నచ్చిన సినిమా అంటే ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా మాకు నచ్చిన సినిమా అని అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందని సినిమా అన్న. నిజంగా అసలు ఆ ఆలీ గారిని సత్య గారిని అండ్ మన ఏంటంటే అంజలి గారిని చాలామంది కమెడియన్స్ని పెట్టి తీశారు ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ నచ్చే సినిమా అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ కామెడీ సీన్స్ ప్లస్ హర్రర్ సీన్స్ ఏంటంటే ప్రతి ఒక్క సీన్కి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. కానీ మరీ అంత భయంకరంగా ఏం లేదు సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళిపోతారే తప్పితే ఎక్కడ బోరింగ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే సీన్స్ కానీ లేవు. నిజంగా డైరెక్టర్ శివ గారు ఒక మంచి చక్కని స్క్రిప్ట్ని తీసుకొని మన ఆడియన్స్ ముందు తీసుకొని వచ్చారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళకు సంథింగ్ స్పెషల్ కాదు సమ్మర్ స్పెషల్ అన్న ఈ సినిమా. నిజంగా థియేటర్కి వస్తే ఏ ఆడియన్స్ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే లేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమాను చూసి ఆదరించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్న. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది టాప్ 1 బెస్ట్ సినిమా అంటే గీతాంజలి సినిమా అన్న. థ్యాంక్ యూ. కామెడీ చాలా బాగుంది అండ్ హర్రర్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ సీన్లో ఏంటంటే అసలు ప్రతి ఒక్క సీన్కి చాలా సర్ప్రైజ్ అయ్యాము. అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఇచ్చి పడేశారు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అసలు నిజంగా పీక్స్ లెవెల్లో చాలా బాగా తీసుకెళ్లారు. నిజంగా ఇప్పుడు మేము స్టోరీ చెప్పేదానికంటే మీరు వచ్చి థియేటర్లో వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా పక్కా 100% చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడియన్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు చూస్తే ప్రతి ఒక్కళ్ళకు ఫుల్ మీల్స్ ఈ సినిమా. నిజంగా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. వసూలు 250 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్తే 500 రూపాయలు ఎంజాయ్ చేశాను నేను. అంటే డబల్ మామూలు లేదు. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు. ఎర్రగా తీసింది. అసలు ఇందులో క్యారెక్టర్ ఆరుద్ర ఫస్ట్ హాఫ్లో ఉంది కదా, సెకండ్ హాఫ్ వాళ్ళ కంటిన్యూషన్. నిజంగా అన్న ఎంత ఎంజాయ్ అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా మామూలుగా లేదు. అసలు దెయ్యాలతో ఆడుకోవడం, వీళ్ళు షూటింగ్ అని వెళ్ళి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వీళ్ళు ఆడుకోవడం, అసలు నిజంగా జీరో గ్రాఫిక్స్తో దెయ్యాలు పెట్టుకుని సినిమా తీస్తారు. నిజంగా అన్న సూపర్ అంటే సూపర్. మామూలుగా ఎంజాయ్ చేయాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఆయన చనిపోయిన ఆయన వస్తాడు. అసలు అయితే ఇరవై తీసిన సినిమా అయితే మాత్రం మామూలు లేదు. సూపర్ అంటే సూపర్. ఫుల్ ఎంజాయ్. అన్న ఫస్ట్ పార్ట్కి డబల్ అసలు మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అన్న. సినిమా అయితే మాత్రం కిరాక్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు. ఇరవై తీసింది సినిమా అయితే మాత్రం సూపర్. ఎవడన్నా అన్నది అస్సలు అన్న సినిమాకి వచ్చి చూడండి. ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఫుల్ కామెడీ. అసలు నిజంగా స్టోరీ లైన్ కూడా కొత్తగా తీసుకున్నారు. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఒకటన్నా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 250 టికెట్ తీసుకుంటే 500 రూపాయలు ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఇది మంచిగా నవ్వుకున్న సినిమా అన్న. ఇది కామెడీకి ఉంది, హారర్ ఉంది, థ్రిల్లింగ్ కూడా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే కామెడీ ఉంటుంది అన్న. కొంచెం కామెడీ అలా ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామెడీ బీభత్సం అయిపోతుంది.
ఎండింగ్ అయితే ఇంకా అరాచకమన్న. ఆ ఫైటింగ్ కానీ అది కానీ ఆ దెయ్యాల యాక్టింగ్ అయితే నిజంగా అరే వీళ్ళు నిజంగా దెయ్యాలేనా అలా అయితే అనిపించింది. మన సునీల్ అన్న ఇంకా మన వైజాగ్ సత్య గారి ఇద్దరు కాంబినేషన్లో కామెడీ సీన్లు వస్తాయి చూడండి, థియేటర్లో ఒక్కొక్కరు నవ్వుకుంటారు, చప్పట్లు కొడతారు, అలా ఉంటాయి ఈ సీన్లు అయితే. నాకు చాలా బాగుంది ఆ బీజిఎం కానీ ఆ స్టోరీ కానీ నిజంగా. అంటే గీతాంజలి ఫస్ట్ పార్టే ఎలా ఉంటుంది, పార్ట్ 1 బాగుంది కదా, పార్ట్ 2 అంతకు మించి ఉంటుందా, లేకపోతే పార్ట్ 2లో అసలు ఏముంటుంది, పార్ట్ 1కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఏమైనా ఉందా అని అంటే నిజంగానే ఉంది స్టోరీ కూడా. ఆ విలన్ క్యారెక్టర్ కానీ ఆ ఎండింగ్లో కానీ ఆ ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్కి నిజంగా ఇది ఒక దెయ్యం సినిమా అని మాత్రం నేను చెప్పాను. నవ్వుకుంటారు, అలానే దెయ్యం భయపడతారు కూడా కొన్ని సీన్లు అయితే. చాలా బాగుందన్న సినిమా, మీరు చూడండి. ఊటీలో చేసిరంట షూటింగ్, అదంతా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి, నవ్వుకుంటారన్న. థ్యాంక్ యూ. పిల్లల నుంచే వచ్చి చూడాలంటే హారర్ అంతా లేదన్న, నిజంగా మరీ అంత భయంకరంగా అలా చేస్తే సినిమాలు ఎవ్వరు చూడరు. ఇలాంటి సినిమానే ఉండాలన్న. హారర్ ఎంత కావాలో అంత భయంకరం ఉంది, ఎంత కావాలో అంత ఎంజాయ్మెంట్, అంత కామెడీ ఉంది. సో మీరు అందరికీ నచ్చే సినిమా అన్న ఇదైతే. గీతాంజలి మూవీ మళ్ళీ వచ్చింది, ఎక్సలెంట్ ఉంది భయ్య. మూవీ అయితే అంటే సీక్వెల్, గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీకి సీక్వెల్గా ఉంటుంది. అంటే కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది భయ్య. అంటే కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు, హర్రర్ అంటే అంత ఎక్కువగా పెట్టలేదు కానీ పర్లేదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సమ్మర్లో మనం ఒక మూవీ ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ కొంచెం హైలైట్ పెట్టాడు, క్లైమాక్స్ అయితే హైలైట్ అయింది. ఇంటర్వెల్ బ్యాక్ అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంది. అంటే మూవీ అంటే బాగా స్టోరీ లైన్ అంతా ఏముండదు కానీ కొంచెం కామెడీ పరంగా కొంచెం హర్రర్ మిక్సింగ్ ఉంటుంది, ఎట్లా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఉంది మూవీ అయితే. అంత హైలైట్ అని చెప్పలేము కానీ పర్లేదు, మూవీ బాగా ఎంజాయ్ చేయొచ్చు కామెడీ పరంగా. రొటీన్గా ఉన్నట్టు ఉంటుంది కానీ మనకు కొంచెం కామెడీగా ఎంజాయ్మెంట్ చేస్తాం. అంటే థియేటర్లో కొంచెం ఎంజాయ్ చేయాలంటే మూవీ అంటే 2 అవర్స్ అంటే ఎంజాయ్ చేయాలంటే అంటే డైరెక్షన్ అంత తీసుకెళ్ళడం అంటే బాగుంది, పర్లేదు. అంజలి క్యారెక్టర్ హైలైట్ ఉంది భయ్. దాంట్లో ఒక చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మాత్రం బాగా హైలైట్ చూపించాడు, బాగా రెడీ చేయడం కానీ మాట్లాడడం కానీ లేదు. అది స్టోరీ అయితే బాగుంది, అంటే కంటెంట్ అంటే రొటీన్గా అనిపించినా తీసుకెళ్లే విధానం బాగుంది మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది, కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. క్లైమాక్స్ బాగుంటే బాగుండు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ బాగా డిసప్పాయింట్ చేశారు, సింపుల్గా అవగొట్టేశారు. రావు రమేష్ గారి ఆత్మని తీసుకురావడము, మళ్ళీ అంజలి గారి ఆత్మని తీసుకురావడము, అండ్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి క్లైమాక్స్లో. అది క్లియర్గా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes వరకు కూడా చాలా బాగుంది. ఆ లాస్ట్ 10 minutes ఎఫెక్ట్ పడిపోతుంది. ఎవరికి వాళ్ళు 100% మళ్ళీ మనకి వింటేజ్ సునీల్ గారు అనమాట. అప్పట్లో ఆయన కామెడీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఆయన కామెడీ చాలా బాగుంది, శకలక్ శంకర్ గారి కామెడీ బాగుంది, సత్య గారి కామెడీ బాగుంది. తరోగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం సినిమా అంతా. ఆ లాస్ట్ 10 minutes కరెక్ట్ ఎండింగ్ ఇచ్చి ఇంకా ప్రాపర్గా వేరే క్లైమాక్స్ ఏదైనా తీసుంటే బాగుండేది అనిపించింది. లేదు, పార్ట్ 1 అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇదే బాగుంది, పార్ట్ 2 బాగుంది, బట్ క్లైమాక్స్ ఎఫెక్ట్ అవుతుంది సినిమాగా అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు, చాలా బాగా తీయొచ్చు. అద్దంలో పెట్టి చంపడం అనేది కాదు, అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే 3 ఆత్మలు బిల్డింగ్లో ఉన్నాయి, వాటితో ఇంకేదన్నా చేస్తారేమో అనుకున్నాం, ఎందుకంటే అంత మంచి ఆర్టిస్టులు వాళ్ళు. సో వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేయలేదు అనిపించింది. సాయి కుమార్ గారు తమ్ముడు ఆయన రవిశంకర్ గారు మనందరికీ తెలుసు ఆయన ఎంత మంచి క్యారెక్టర్లు చేశారో. ఇంకా ఏదన్నా ఆయన త్రూ ఏదన్నా జరగచ్చేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసా, అది మిస్ అయింది. ఆ క్లైమాక్స్ అండ్ రవికృష్ణ గారి క్యారెక్టర్ని కూడా నాకు ఎండింగ్లో ప్రాపర్గా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ మిగతా ఇద్దరు కూడా మన శకలక్ శంకర్ గారిది అండ్ వన్ మోర్ క్యారెక్టర్ ఆయన పేరు సత్యన్ రాజేష్ గారు. నవ్వు రాలేదు అన్నవాళ్ళు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నవ్వు అయితే వచ్చింది, ఎంజాయ్ చేసాం, ఫన్ ఉంది. బట్ ఈ క్యారెక్టర్స్ కొన్ని మిస్ అవుతున్నాయి. ఈ సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ, శకలక్ శంకర్ గారి క్యారెక్టర్ కానీ, ఎండింగ్ వాళ్ళది ఏంటి అనేది ఇంకో ఒక పక్కన బ్లాక్ లాగా వేసి వాళ్ళది ఏమైనా క్లైమాక్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే రవికృష్ణ గారి క్యారెక్టర్ని ఆ తర్వాత ఆపేశారు. అండ్ హీరోయిన్ కూడా డౌట్ రాలేదు ఎక్కడ ఆయన క్యారెక్టర్ ఏమైంది ఏంటి అని. సో అలాంటి కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి. అవి ప్రాపర్గా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంజలి గారికి హిట్ పడింది కానీ గీతాంజలి పార్ట్ 1 అంత హిట్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటే
లేదు నాకైతే ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చేసారు, నక్షత్రాల్లో కలిసిపోయారు, ఆ నక్షత్రం అయిపోయారు కాబట్టి నాకు తెలిసి 50th మూవీ షీఈస్ ఎ స్టార్. బట్ యాజ్ పర్ ద ఆడియన్స్ లాస్ట్ 10 minutes ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో సినిమా ఏదైతే ఆడియన్స్ కూర్చోవాలో అదే లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా కంటెంట్ అనవసరం. అది అవుట్ ఆఫ్ ఏ రేటింగ్ అయితే 1.75 ఇస్తాను. నమస్కారం అండి. గీతాంజలి 58th గీతాంజలి మళ్ళీ వచ్చింది, జస్ట్ ఇప్పుడు వచ్చిందండి. అంజలి గారి 58th మూవీ. అంజలి గారు అప్పుడే 50 movies చేశారు అనేలా ఉంది. నిన్న మొన్న వచ్చింది అందులో ఉన్న అంజలి గారు 58th మూవీ కంప్లీట్ చేశారండి. చాలా బాగుంది సినిమా. త్రూ అవుట్ ద మూవీ హర్రర్ కామెడీ, ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. అది అంజలి గారి పర్ఫార్మెన్స్ కానీ, శ్రీనివాస్ రెడ్డి గారిది కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, టెక్నికాలిటీ సూపర్, మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంటే భయపడే సీన్స్ అంటే అంత హెవీగా లేవు, నార్మల్నే ఉండే. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్తో పోలుస్తూ అంటే ఇంకా కామెడీ ఎక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. కామెడీ కొద్దిగా తగ్గింది అనిపించింది ఫస్ట్ హాఫ్లో. బట్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కామెడీ సత్య గారు మన ఆలి గారితో కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రము సునీల్ గారు మన సత్య గారు వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుంది, మామూలు ఉండదు. ఇంకోటి మన రాడ్డును ఉంచాలా, అది ఉంది కదా ఐరన్ ఉంచాలనా లేవంటే అన్నట్టు. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ది రిపీట్ చేస్తారన్నమాట వాళ్ళిద్దరు, అది కూడా హైలైట్ ఉందన్నమాట. వాళ్ళు ఒక రియల్ దయాలతో చేసే కామెడీ సీన్స్ అనేవి చాలా బాగా అనిపించినవి. క్లైమాక్స్ అంటే కొద్దిగా అంత నచ్చని పాయింట్స్ అంటే ఉండేవి, ఇంకా నార్మల్ అంటే ఉండేవి, అంటే రొటీన్గానే అనిపించినవి. బట్ ఇంకా కొద్దిగా బాగా తీసింటే కోన వెంకట్ గారు బాగుండేది అనిపించింది. నార్మల్ అనిపించింది నాకైతే. గీతాంజలి మళ్ళీ వచ్చింది, దానితో పాటు కోన వెంకట గారికి మరో పెద్ద హిట్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్, మామూలు హిట్ కూడా కాదు. గీతాంజలితో ఎంతైతే మనం నవ్వుకుంటామో, ఎంతైతే భయపడతామో, ఎంతైతే ఆ క్యారెక్టర్లకి అంటే కృష్ణానగర్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఇవన్నిటికీ ఎంత అడిక్ట్ అవుతామో, సేమ్ ఇదే సినిమాలో మళ్ళీ రిపీట్ చేశారు. చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను నేనైతే. బికాజ్ సీక్వెల్ అంటే ఏదో తీయాలి, హిట్ సిరీస్ కదా ఏదో డబ్బులు చేసుకుందాం అని కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్తో తీయడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటిది ఈయన కోన వెంకట గారు ఎలా ప్లాన్ చేశారో తెలియదు కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనిపించింది నాకైతే. సినిమా స్టోరీ విషయాన్ని ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టరైజేషను ఈక్వల్గా ఉంది. ఇందులో ఇది హైప్, ఇది తక్కువ, ఈయన హీరో ఇలా ఏం లేదు. సత్యం రాజేష్ అన్న కానీ, శంకర్ బ్రో కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇంకోటి మా హీరో సత్య బ్రో, సునీల్ అన్న, అంజలి గారు, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ వేరే లెవెల్ చేశారు అసలు. శ్రీకాంత్ అయ్యంగారు కానీ ఏది ఎవరిని డామినేట్ చేసేంత సినిమా లేదన్న. భయంలోంచే హర్రర్ పుట్టుకొచ్చింది కొన్ని చోట్ల. అసలు వీళ్ళు దెయ్యాలతో మాట్లాడేటప్పుడు వచ్చే కామెడీ ఉంటుందన్న, ఫన్ జనరేషన్ ఉంటుంది. అసలు ఆ చేయాలన్న థాట్ ఎలా వచ్చిందో తెలియట్లేదు నాకు. చాలా సినిమాలు ఏదో చేయాలని చేసి నవ్వించలేక చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి ఇలాంటి స్టోరీస్తోనే. బట్ వీళ్ళు మాత్రం పక్కా ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వించారు, భయపెట్టారు, ఒక ఎమోషన్ కూడా తీసుకెళ్ళారు. నాకు మెయిన్గా నచ్చింది వీళ్ళ మోటో నచ్చిందన్న. పగ వల్ల పగే పుడుతుంది, ప్రేమ వల్ల మళ్ళీ ప్రేమే పుడుతుందని. అదైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది మన ఏదో కొన్ని సిచ్యువేషన్ వల్ల మన వల్ల ఎవరికో అన్యాయం జరిగింది, వాళ్ళపై మనం మళ్ళీ పగ తీర్చుకోవాలనేది కాకుండా ప్రేమ చూపిస్తే ఏమవుతుంది అనే పాయింట్ చూపించడం అనేది వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఇందులో మెయిన్గా ఈ గీతాంజలి ఏదైతే జరిగిందో, రాము రమేష్ గారిని గీతాంజలి దెయ్యం కదా, సో చంపేయడం, దీన్నే రివెంజ్గా వాళ్ళ కొడుకు ఎలా వాళ్ళని చంపాలనుకుంటాడు, వాళ్ళ నుంచి ఎలా వాళ్ళు బయటపడతారు అనేది దీని స్టోరీ మెయిన్. చాలా అంటే చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా తీశారు అసలు. ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్కి కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న, మనం క్యాజువల్గా మాట్లాడుకునే మాటల్లానే ఉంటాయి కానీ పంచులు ఉంటాయి. కొన్ని సినిమాలు ఏంటంటే ఏదో సినిమా పేరు వాడుకొని హైప్ తీసుకోవాలనుకుంటారు. బట్ ఈ సినిమాలో వాళ్ళు వాడిన ప్రతి పదం కానీ, హీరో పేరు కానీ, సినిమా పేరు కానీ ఆ పంచికి అందాన్ని తెచ్చి అంత బాగా చేశారు అసలు. ఆ రైటింగ్ కానీ చాలా బాగుంది. ఇందులో చేసిన అందరూ అన్ఎక్స్పెక్టెడ్ ఉంది కానీ బట్ నేను రివీల్ చేయను. చాలా అంటే చాలా థ్రిల్ అవుతారు మీరు అసలు. వేరే లెవెల్ యాక్షన్ ఉంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి వచ్చేయండి, ఫుల్గా నవ్వి చచ్చిపోండి. థ్యాంక్ యూ. హాయ్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఏం చేసింది అంటే నేను చెప్పలేను. నాకైతే భయం అయింది.
ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇక అంజలి సినిమా కంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా మాత్రం నేను భయపడిపోయినా. ఆ భయంతో పాటు అసలు టైమింగ్ కామెడీ కానీ పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. అంటే అంజలి సినిమా చూసినప్పుడు అయితే ఎంత ఎంజాయ్ చేసినా అంతకు మించి ఉందన్నమాట గీతాంజలి మళ్ళీ వచ్చిందని. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ కానీ ఆలి గారి క్యారెక్టర్, ఆలి గారిది అయితే నిజంగా ఫుల్ ఎంతో బాగుంది. ఆ టైమింగ్ సెన్స్ కానీ ఆ చిన్న ఒక బొమ్మతో కానీ అసలు అర్రర్ ఎఫెక్ట్ కానీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి నాకు సునీల్ గారి క్యారెక్టర్ ఒక కెమెరామ్యాన్గా సినిమాలో ఒక కెమెరామ్యాన్గా చేయడం అది సూపర్. అసలు ఇన్నోసెంట్ ఫేస్ తోటి చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సూపర్. నాకైతే అంజలి గారి క్యారెక్టర్ 100కి నేను 200% న్యాయం చేసారు. మనం సినిమా థియేటర్కి వెళ్తే మాత్రం 200 రూపీస్ పెట్టి టికెట్ కొంటే అంతకు మించి ఎంజాయ్ చేస్తాం, అంతకు మించి ఉంటుంది సినిమాలో ఎక్కడ కూడా ఇంత ల్యాగ్ అంటే ఇంత ల్యాగ్ కానీ బోర్ కానీ లేదు భయ్య. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అంజలి సినిమా కంటే ఇదే ఇంకా నాకు ఎక్కువ నచ్చింది. ఒక మాట చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్ సినిమా. ఆ లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి, ఊటీ అదంతా ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. చాలా మంది క్లైమాక్స్ డిసప్పాయింట్ చేశారు. అసలు క్లైమాక్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేసిందండి, నాకైతే ఎనర్జీ వచ్చింది. డిసప్పాయింట్ చేసిందని ఎవరన్నా తెలియదు కానీ అంజలి గారితో రావు రమేష్ హర్రర్ ఎఫెక్ట్ తోటి ఫైట్ ఉంటుంది, మామూలు ఉండదు. చాలా డిఫరెంట్గా ఉంది. ఫైట్ కూడా చాలా బాగుంది, కంపోజింగ్ ఇట్లా చాలా బాగుంది. ఫైట్ కూడా అంటే ఆ ఫైట్ ఎలా ఉండాలంటే అలా ఉంది. అంటే హర్రర్తో ఒక దయ్యాలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది హర్రర్ తోటి చాలా బాగా డిఫరెంట్గా చూపించారు. సూపర్గా ఉంది అసలు సినిమా, చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది.